ఇది తమిళ్ వాళ్ళ కోసం తీసిన మూవీ కదా! బట్ ఐ డోంట్ నో వై తమిళనాడులో ఈ మూవీ ఎందుకంత ప్రాపర్‌గా ఆడలేదు. ఓకే. సమ్ 80, 90 క్రోర్స్ ఎంతో కలెక్ట్ చేసింది గానీ ప్రాపర్‌గా హిట్ అవ్వలే ఈ మూవీ. ఐ డోంట్ నో వై బట్ వాళ్ళే ఇంకా ఈ మూవీని ఎక్కువ లవ్ చేయాలి. వాళ్ళే ఈ మూవీని ఇంకా ఎక్కువ రిసీవ్ చేసుకోవాలి కదా! ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 3 అవుతుంది. స్టిల్ కొంచెం నిద్రొస్తున్నా, కొంచెం మబ్బులో ఉన్నా గానీ ఈ ఫీలింగ్ మళ్ళా పొద్దున్న దాకా ఉంటదని చెప్పి ఇప్పుడే రివ్యూ చేస్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఇప్పుడే జీ5లో పరాశక్తి అనే ఒక తమిళ్ మూవీ చూస్తున్నా. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 45 మినిట్స్ దాకా ఉంది. కొంచెం లెంతీ రన్ టైమే బట్ స్టిల్ వర్త్ వాచింగ్ మూవీ అనిపించింది. అక్కడక్కడ కొన్ని ఫిల్లర్ సీన్స్ పడ్డాయి అండ్ అక్కడక్కడ కొన్ని అన్ఇంట్రెస్టింగ్ సీన్స్ పడ్డాయి. బట్ మిగతా 2 అవర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా గ్రిప్పింగ్ నరేషన్ నడిచింది. ఒక భాష కోసం ఇంతమంది ఎట్లా చచ్చిపోయారు నాయన, అంత డేరింగ్ ఎట్లా వచ్చింది మీకు అసలు, ఒక భాష పైన ఇంత అభిమానం ఎట్లా పెంచుకున్నారు మీరు అనిపించింది. చెప్తున్నా కదా, చూసినంతసేపు నా హార్ట్ లో ఒక చాలా బరువైన ఫీలింగ్ నడుస్తూనే ఉంది త్రూ అవుట్ ద మూవీ. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ మొత్తం మన మద్రాస్ అనే ఒక రాష్ట్రంలో హిందీ లాంగ్వేజ్ ని ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ పైన స్టూడెంట్స్ చేసే ఒక యుద్ధం, ఒక వార్. ఇప్పుడు వార్ అన్న కదా అని చెప్పి కత్తులు కటాలు వేసుకుపోయి ఏదో యుద్ధం చేసే టైప్ ఆఫ్ వార్ కాదు. హిందీ లాంగ్వేజ్ ఇంపోజ్ చేయడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో ఆ స్టేట్ లో ఉన్న యూత్ కలిసి చేసే ఒక ధర్నా, ఒక నిరసన ఈ పరాశక్తి మూవీ. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ కన్నా ముందు ఒక సీన్ పడుతుంది. 27 జనవరి రోజు వీళ్ళు ధర్నా చేస్తుంటారు రోడ్ల పైన వచ్చి. అక్కడ సెక్షన్ 144 అని చెప్పి ఒకటి అమలు చేస్తారు. అక్కడ మన హీరో వాళ్ళ బ్రదర్ కి ఒక ఎమోషనల్ సీన్ పడుతుంది. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. దెన్ ఫాలోడ్ బై ఎక్సలెంట్ ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో ఎందుకు కొంచెం స్టోరీ అనేది లాస్ట్ 45 మినిట్స్ ఒక కన్స్టెంట్ స్టోరీ అయిపోయింది. లైక్ చాలా ఒక్కటే నరేషన్ పైన వెళ్తా ఉంటుంది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి పీపుల్ వచ్చి వాళ్ళ లాంగ్వేజ్ కోసం వాళ్ళు నిలబడడం, వాళ్ళ మద్దతు తెలపడం అని చెప్పి ఒక చిన్న పాయింట్ పైన మొత్తం 45 మినిట్స్ స్టోరీ రన్ అవుతా ఉంటుంది. అది ఇంకొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదే ఫ్లోలో సేమ్ క్లైమాక్స్ లోనే ఒక ఊరు మొత్తాన్ని, లిటరల్ గా ఒక పొల్లాచి అనే ఒక ఊరు మొత్తాన్ని టార్చర్ చేసే సీన్స్ ఉంటాయి ఒక 10 నిమిషాల వరకు. ఇంకా ఆపరా నాయన, ఇంకా ఆపరా, ఇంకెంత టార్చర్ పెడతారో, చాలా వాళ్ళు కూడా మనుషులు అనిపించింది. నాకైతే ఆ ఎమోషన్ చాలా హెవీ అయిపోయింది. అక్కడక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి. లైక్ హీరో చాలా ఈజీగా ఎస్కేప్ అవడం, హీరో తప్ప మిగతా వాళ్ళందరికీ డేంజర్ రావడం, హీరోకి మాత్రం చాలా ఈజీగా తప్పించుకోవడం, ఒకటి రెండు సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నా కానీ యాజ్ అన్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ అనిపించింది నాకైతే. నాకు ఈ మూవీ మొత్తం చూసినాక ఎందుకు నాకు సరిగా అర్థం కాలేమో తెలియదు కానీ నాకున్న ఒక మేజర్ డౌట్ ఏమంటే, జేఎం రవి ఎవరైతే నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేసిండో విలన్ లాగా, ఆయన మోటివ్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయిందా నాకైతే అర్థం కాలేదు. మేబీ అంటే ఆయన కూడా తమిళియన్ లానే చూపించారు కదా, బట్ ఆయన ఎందుకు తమిళ పీపుల్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు, అదొకటి నాకు ప్రాపర్ గా అర్థం కాలేదు. బట్ ఆయన మాత్రం విలనిజం వేరే లెవెల్లో విలనిజం చూపించాడు. నాకైతే ఇట్లా కొట్టబుద్ధి వెళ్ళి అంత విలనిజం చూపించిండు. యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది యాక్టింగ్ అనేది. ఇంకా పర్ఫార్మెన్స్ ల గురించి మాట్లాడుకుంటే అసలు శ్రీలీల ఒక రొట్ట కమర్షియల్ మూవీ చేసిన శ్రీలీల, ఆమెకి చాలా మంచి క్యారెక్టర్ పడ్డది. నేను సర్ప్రైజ్ అయినా శ్రీలీలకి ఇంత మంచి క్యారెక్టర్ రాసిదేమని చెప్పి. అండ్ ఆమె కూడా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తను చేసిన అతి కొద్ది మంచి మూవీస్ లో టాప్ 3 ఉంటుంది. అంత అంటే అంత మంచి క్యారెక్టర్ పడ్డది ఆమెకి. అట్ ద సేమ్ టైం మన అథర్వ మురళి హీరో బ్రదర్ లా చేసాడు. ఆయన యాక్టింగ్ లో ఒక చరిష్మా కనిపిస్తుంది. చాలా మంచి యాక్టర్ ఆయన కూడా. ఈ మూవీలో కూడా చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ చేసిండు. ఇంకా స్టార్ ఆఫ్ ద మూవీ వచ్చేసి యాజ్ యూజువల్ శివకార్తికేయన్. అసలు ఆయన స్టార్ అబ్బా, ఆయన స్టార్ పర్ఫార్మర్. ఆయన స్క్రీన్ యొక్క ఈజ్ తో క్యారీ చేస్తుండు. ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంది ఆయనకి. ఆయన ఇట్లా టాప్ యాంగిల్ నిలబడి అందరికి ఇట్లా చేయి చూపిస్తా ఉంటే నీ అమ్మ వీడు స్టార్ అనిపించింది. అంతంటే అంత మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది ఆయనకి. కమాండబుల్ పర్ఫార్మెన్స్. ఒక 2-3 స్పెషల్ క్యామియోస్ పడ్డాయి. మన రానా దగ్గుబాటి అయినా, బసిల్ జోసెఫ్ ఫ్రమ్ మలయాళం అయినా కానీ ఆ క్యారెక్టర్ లో లిమిటెడ్ పోర్షన్స్ ఉంటాయి. ఉన్నంత వరకు వాళ్ళు కూడా బాగానే చేశారు. సో యాజ్ అన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే ఏమాత్రం వంక పెట్టలేని మూవీ. రైటింగ్ వైజ్ కూడా 80-90% మాత్రం నాకు చాలా నచ్చిన మూవీ. డెఫినెట్ గా మీ దగ్గర 2.5 hours టైం ఉంది అనుకుంటే గో అండ్ వాచ్ దిస్ మూవీ కాల్ పరాశక్తి. మీకు పక్క నచ్చుతుంది. నా రివ్యూ నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి రివ్యూస్ తో మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్.